దీర్ఘకాలికంగా గ్యాస్ట్రిక్ సమస్యలతో బాధపడుతున్న వారు, తీవ్రమైన వ్యాధులకు మందులు వాడుతున్నవారు, ముఖ్యంగా వృద్ధులు వైద్య పరీక్షల కోసం తరచూ ఆసుపత్రికి వెళ్లడం అంటే కష్టం. అలాంటి వారికి ఇంట్లోనే వారి టాయిలెట్ సీటుపై ఏర్పాటు చేసిన ఒక చిన్న మిషన్ సహాయంతో ఆరోగ్య పరిస్థితిని తెలియజేసే సౌలభ్యం ఉంటే బాగుంటుంది కదా. అలాంటి పరికరాన్నే హైదరాబాద్ వేదికగా జరిగిన బయో ఏషియా సదస్సులో మైక్రోహీల్ సంస్థ ప్రదర్శించింది. ఆ విశేషాలు మైక్రోహీల్ ప్రతినిధి డాక్టర్ శృతిని అడిగి తెలుసుకుందాం. బయో ఏషియా సదస్సులో అనేక రకాలైన స్టార్టప్స్ సరికొత్త విషయాలను తెలియజేస్తున్నాయి. మెడికల్ రంగంలోకి సంబంధించి ఎన్ని రకాలటువంటి ఆధునిక పరిశోధనలు జరుగుతున్నాయి, ఎనేబుల్ గా ఎలాంటి టెస్ట్లు వస్తున్నాయి, ఇలా రకరకాలైన విషయాలు మనం తెలుసుకునే అవకాశం కలుగుతుంది. అయితే ప్రస్తుతం మనం మైక్రోహీల్ అనేటువంటి ఒక కంపెనీకి సంబంధించినటువంటి ఈ స్టార్టప్ కి సంబంధించినటువంటి స్టాల్ దగ్గర ఉన్నాం. వీళ్ళు మన స్టూల్ ని టెస్ట్ చేసి మన హెల్త్ గురించి సమాచారం ఇవ్వగలరు అండ్ మెడిసిన్ యూజ్ చేస్తే వాటి ఇంపాక్ట్ కూడా తెలుసుకునే అవకాశం ఉందంటున్నారు. ఇంతకీ ప్రస్తుతం డాక్టర్ శ్రావ్య గారు మనతో ఉన్నారు. అసలు ఏంటి ఈ టెస్ట్, ఎలా చేస్తారు, ఏంటి సాధారణ ప్రజలు దీన్ని చేసుకోవచ్చా, కేవలం వైద్యులు పర్యవేక్షణ చేస్తారు, వివరాలు నావన్నీ తెలుసుకుందాం. అసలు ఏంటి ఈ డివైస్, ఏంటి చాలా టైనీగా ఉంది కానీ మీరు చెప్పే విషయం చాలా ఎక్కువ అనిపిస్తుంది. ఇంత పెద్ద విషయాన్ని ఆ చిన్న టైనీ డివైస్ ఎలా చేయగలరు? ఇది వచ్చేసి మైక్రోహీల్ డివైస్ అన్నమాట. ఇది గట్ సెన్స్ ప్రో. ఇది వెస్టర్న్ టాయిలెట్స్ లో ఇలా ఉంటుంది, అప్ సైడ్ డౌన్ లాగా. ఎవరైనా వస్తున్నారంటే ఇది సెన్సార్ డిటెక్ట్ అయ్యి కలర్ లైట్ అనేది పడుతుంది అనమాట పూప్ మీద. స్టూల్ వచ్చేసి దాన్ని అనలైజ్ చేసి అది మీకు ఎలాంటి స్టూల్ అంటే 7 టైప్స్ ఆఫ్ స్టూల్ ఉంటాయి. కాన్స్టిపేషన్ గానీ, డయేరియా గానీ, లేకపోతే సెమీ సాలిడ్ గానీ, సెమీ లిక్విడ్ గానీ, అలాంటి టైప్ ఆఫ్ స్టూల్ అనేది ఇది అనలైజ్ చేసి మీకు స్ట్రెస్ తోటి వస్తుందా, లేకపోతే మీ స్లీప్ బాగాలేదా, లేకపోతే మీరు ఏం తిన్నారు, మీ వాటర్ కంటెంట్ వల్ల, మీ ఫుడ్ క్వాంటిటీ వల్ల చేంజ్ ఆఫ్ స్టూల్ అనేది మనకు తెలుస్తుంది అనమాట. ఇది ఏంటంటే మనకి అనలైసిస్ అనమాట. ఐబిడి గానీ, ఐబిఎస్ పేషెంట్స్ గానీ ఉంటారు కదా, ఇరిటబుల్ బౌవల్ సిండ్రోమ్ లాంటి వాళ్ళకి ఇది బ్లడ్ గానీ, లేకపోతే అన్డైజెస్టెడ్ ఫుడ్ మెటీరియల్స్ గానీ ఇవన్నిటిని ఇది అనలైజ్ చేస్తుంది. ఫిక్స్డ్ గా దానికి పెట్టి ఉంచాలా, లేదంటే మనం వాష్రూమ్కి వెళ్ళేటప్పుడు దీన్ని పెట్టి ఉంచాల్సి ఉంటుంది? ఎలా వర్క్ అవుతుంది? ఇది వచ్చేసి చార్జర్ తోటి ఉంటుంది అనమాట, యూఎస్పీ లాగా. ఇది ఒకసారి చార్జ్ చేసి పవర్ ఫుల్ అయిపోతే 7 days కంటిన్యూస్ గా వాడొచ్చు. 7 days వాడినాక దీనితోటి మొబైల్ కనెక్షన్ ఉంటుంది, బ్లూటూత్. మాది వచ్చేసి ఒక యాప్ కూడా ఉంది, మైక్రోహీల్ అనేసి. యాప్ లో మీకు అన్ని డీటెయిల్స్ డీటెయిల్ గా ఉంటుంది అనమాట. మొబైల్ త్రూ మీకు స్టూల్ అనేది వచ్చి దాన్ని డాక్టర్స్ చూస్తుంటారు, ఆన్ బోర్డెడ్ గ్యాస్ట్రో డాక్టర్స్ ఉంటారు. వాళ్ళు మీ స్టూల్ ఎలా ఉంది, మెడిసిన్స్ ఏం వాడితే బాగుంటుంది, మెడిసిన్స్ చేంజ్ అయ్యాలా, లేకపోతే ఏ మెడిసిన్స్ కరెక్ట్ గా వర్క్అవుట్ అవుతుంది మీ బాడీకి అని సంబంధించింది వాళ్ళు చెక్ చేసి మీకు అప్డేట్ చేస్తుంటారు. ఇప్పుడు కొన్ని రకాల ఫుడ్స్ మనకు పడకపోవచ్చు, ఇండైజెషన్ అవ్వచ్చు, ఇలాంటి వాటిని కూడా తెలుసుకొని వాటిని అవాయిడ్ చేసే అవకాశం ఉంటుందా? అందుకే మేము ఎక్స్పర్ట్స్ అనేది ఉన్నాం అనమాట యాప్ లో. మీరు ఏంటంటే బుక్ చేసుకోవచ్చు అపాయింట్మెంట్ మా యాప్ లో. బుక్ చేసుకొని ఏ తినాలి, ఏం తినొద్దని మేము కూడా డీటెయిల్ డైట్ చార్ట్ అనేది మీకు ఇస్తుంటాం ఎవ్రీ వీక్. సో ఆ డైట్ ప్రకారం మీరు ఇది తినాలి, ఇది తినొచ్చు అని అప్డేట్ కూడా చేయొచ్చు మా యాప్ లో. అప్డేట్ చేయొచ్చు. అండ్ మీకు ఏమైనా స్ట్రెస్ కానీ, యాంగ్జైటీ కానీ, డిప్రెషన్ కానీ ఉందనుకోండి, మీరు ఏమేం టెక్నిక్స్, బ్రీతింగ్ టెక్నిక్స్ కానీ, రిలాక్సేషన్ టెక్నిక్స్ కానీ ఏమేం వాడాలో అవి కూడా డీటెయిల్ గా యాప్ లో ఉంటాయి అనమాట. జనరల్ గా ఇలాంటి టెస్టులు ల్యాబొరేటరీలో ఎలా చేస్తారు, వాటికి దీనికి ఉన్నటువంటి డిఫరెన్స్ ఏంటి? యాప్ లో వచ్చేసి మనకి ముందు ఐడెంటిఫికేషన్ తెలియదు. ఇదేదంటే కొంచెం మీకు సిమ్టమ్స్ ఏమన్నా కడుపు నొప్పి కానీ, బ్లోటింగ్ కానీ, కడుపు ఉబ్బడం కానీ, ఎక్కువసార్లు వాష్రూమ్ వెళ్ళడం కానీ ఇలాంటివి ఉంటే అనాలిసిస్ చేయడానికి కండిషన్ ఉందని ముందే ఇంటిమేట్ చేసి మీరు డాక్టర్ దగ్గరికి కన్సల్టేషన్ తీసుకోవచ్చు. మెయిన్ గా హెల్త్ కండిషన్స్ ఏం తెలుస్తాయి? ఈ దీంట్లో వచ్చేసి గ్యాస్ట్రిక్ లోనే ఉన్నది ప్రెసెంట్. ఐబిఎస్ గానీ, ఐబిడి గానీ, యూసీ అనేసి అల్సరేటివ్ కొలైటిస్ గానీ, లేకపోతే క్రాన్స్ డిసీజ్ గానీ, ఇలాంటి కండిషన్స్ అన్ని ఐడెంటిఫై చేస్తుంది. ఇప్పుడు బవెల్లో ఇన్ఫెక్షన్ ఉంది, వాటిని కూడా తెలుసుకోవడానికి ఉంటుంది. అంటే వైరల్ ఇన్ఫెక్షన్ గానీ ఉంటే అవి కూడా డిటెక్ట్ అవుతాయా? బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కానీ, వైరల్ ఇన్ఫెక్షన్ కానీ ఇవన్నిటిని స్టూల్ లో మనకి అనాలైసిస్ వచ్చేస్తుంది అనమాట. సో స్టూల్ ఎలా ఉంది, దాని ఫార్మేషన్ ఎలా ఉంది, అదంతా మనకి ఏఐ తోటి దీని లోపల ఏఐ ఉంటుంది. వేర్ ఇట్ అనలైజెస్ ద స్టూల్ ఫార్మేషన్ అండ్ ఎవ్రీథింగ్, కన్సిస్టెన్సీ కానీ, కలర్ కానీ, ఫార్మేషన్ కానీ. కలర్ కూడా మనకి కొన్నిసార్లు డిటెక్ట్ అవుతుంది. వాటి ద్వారా మనం జనరల్ గా మన హెల్త్ ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఎంతవరకు యూజ్ అవుతుంది అంటారు? ఇది వచ్చేసి మీకు ఏమైనా ఎల్డర్లీ కేర్ ఉన్నా, ఎవరైనా పెద్దవాళ్ళు ఉన్న ఇంట్లో వాళ్ళకి క్యాన్సర్ రిలేటెడ్ ఇష్యూస్ ఏమైనా తెలిసినా, లేకపోతే పోస్ట్ డిశ్చార్జ్ మీరు సర్జరీ అయ్యి కొంచెం పోస్ట్ డిశ్చార్జ్ ఉన్నా, మీకు ఏమైనా ఇంకా ఏమైనా తెలియని ఉంటే ఇది ఐడెంటిఫై చేసి మీకు ఇంటిమేట్ చేస్తుంది. ఆల్మోస్ట్ మీకు క్యాన్సర్స్ కానీ, లేకపోతే ఏమైనా గ్యాస్ట్రో రిలేటెడ్ ఇష్యూస్ కానీ, లేకపోతే ఏమైనా ఐబిడి, ఐబిఎస్ ఇష్యూస్ కానీ ఇవన్నీ కూడా డిటెక్ట్ చేస్తుంది. మళ్ళీ మనం డాక్టర్ టెస్టులు చేయించుకొని కన్ఫర్మేషన్ తీసుకోవాలంటున్నాం. ఎగ్జాక్ట్లీ అట్లానే చేయాలి. ఎందుకంటే జస్ట్ అనాలిసిస్ అనమాట. నిజంగా మీకు అది ఉందా లేదా అనేది ఒక అనాలిసిస్ ఇస్తుంది. ఎగ్జాక్ట్లీ ప్రైమరీ అనాలిసిస్. థ్యాంక్ యూ సో మచ్. మైక్రోహీల్ వాళ్ళు ఏర్పాటు చేసినటువంటి ఈ డివైస్ ఏదైతే ఉందో దీని ద్వారా మన స్టూల్ ని పరీక్షించి, ఒక కెమెరా ఉంటుంది దానికి, ఆ కెమెరా వచ్చే పిక్చర్ ద్వారా దాన్ని అనాలిసిస్ చేసి మనకి ఏవైనా అంటే గ్యాస్ట్రైటిక్ సంబంధించినటువంటి ఏవైనా ఇన్ఫెక్షన్ ఉన్నాయా ప్రాథమికంగా గుర్తించేందుకు సులభం అవుతుంది. ఒకవేళ దాంట్లో గనక రిజల్ట్స్ డిఫరెంట్ గా ఉంటే తక్షణం వైద్యుల్ని సంప్రదించింది వీలైనంత తొందరగా మన డిసీజ్ ని క్యూర్ చేసుకునే
చేసుకునేందుకు ముందస్తుగా ఇలాంటి డివైస్ ఎంతగానో ఉపయోగపడుతుంది అంటున్నారు డాక్టర్ శ్రావ్య. కెమెరా పర్సన్ ప్రేమ్తో రమ్య, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.